జనసేన పార్టీ కీలక నేత మెగా బ్రదర్ నాగబాబు గారిని త్వరలో మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లుగా ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. ఈ రేర్ ఫీట్తో మెగా బ్రదర్స్ మెగాస్టార్ చిరంజీవి గారు, మెగా బ్రదర్ నాగబాబు గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక రేర్ ఫీట్ క్రియేట్ చేసినట్లయింది. అదేమిటంటే ముగ్గురు అన్నదమ్ములు కూడా మంత్రి పదవులను అలంకరించినట్లయింది. చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తే నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర మంత్రులుగా వ్యవహరించబోతున్నారన్నమాట. చిరంజీవి గారు 2012 నుండి 2018 వరకు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఆయన 2012 అక్టోబర్ నుండి 2014 మే నెల వరకు కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన టూరిజం శాఖ మంత్రిగా ఉన్న కాలంలో తెలుగు రాష్ట్రాలకు అపారమైన నిధులను తీసుకువచ్చి టూరిజాన్ని ఇతోధికంగా డెవలప్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే గత జనరల్ ఎలక్షన్స్లో జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన 21 ఎమ్మెల్యే స్థానాలను, 2 ఎంపీ స్థానాలను కూడా గెలుచుకుంది. తదనంతరం ఆయన డిప్యూటీ సీఎం హోదా సాధించి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను తీసుకున్నారు. ఇకపోతే నాగబాబు గారిని మంత్రివర్గంలోకి ఇండక్ట్ చేసేది ఎప్పుడు అనే ప్రశ్న ప్రస్తుతం ఉదయిస్తోంది. ముందు ఆయనను ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటారా, లేదా ముందు ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుని తర్వాత ఎమ్మెల్సీని చేస్తారా అనేది ప్రస్తుతానికైతే వేచి చూడాల్సిన విషయం. ముందుగా ఆయనను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలే ఎక్కువని అంటున్నారు. అంతేకాకుండా ఆయనకు అత్యంత కీలకమైన మైనింగ్ శాఖను కేటాయించే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరగబోతోందో.